కంచిపట్టు చీరల సామ్రాజ్యం, తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్. కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. అంటే సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా. మీరు విష్ణువర్ధన్ రెడ్డి మీద చెప్పు దూసి తనబోయారు కదా? కొట్టారు. దానికి రిపెంటెన్స్ అందులో తప్పే ఉందండి. అమరావతి మహిళల్ని, అమరావతి ఉద్యమాన్ని అవమానించిన వాడిని అంటే పైగా అంటే మీరు యూ టుక్ లా ఇంటూ యువర్ ఓన్ హ్యాండ్స్ కదా, అది కింద అనుకోరా మీరు అట్లాగా? అసలు వాట్ ఈజ్ టేకింగ్ లా ఇంటూ అవర్ హ్యాండ్స్? కొట్టాల్సినప్పుడు కొట్టకపోవటం తప్పు, తిట్టాల్సినప్పుడు తిట్టకపోవటం తప్పండి. అంటే తిట్టడానికి సరే, అది కూడా అంటే యాజ్ లాంగ్ యాజ్ ఇట్ అట్రాక్ట్స్ ది ఐపీసీ అనుకోండి. ఒక విషయం అండి, ఆ రోజు విష్ణువర్ధన్ రెడ్డిని కొట్టిన రోజు కూడా విష్ణువర్ధన్ రెడ్డి 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి అమరావతి బాండ్స్ అమ్మటానికి ముంబై స్టాక్ మార్కెట్కి వెళ్ళి అక్కడ గంట కొట్టడాన్ని స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళిన విషయాన్ని వ్యంగ్యంగా మాట్లాడుతుంటే నేనేమన్నానంటే, ఇంకోటి, విష్ణువర్ధన్ రెడ్డి నాకు వ్యక్తిగత పరిచయం లేదు, నా కులం ఏంటో నేనేంటో ఆయనకు తెలియదు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలియదు, ఆయన్ని మీడియాలో చూడటం తప్ప నేను ఆయనకు తెలుసో లేదో కూడా నాకు పెద్దగా తెలియదు. ఆ రోజు ఆయన ఏమన్నాడు, నువ్వు తెలుగుదేశం ఏజెంట్ లాగా మాట్లాడొద్దు, నువ్వు వెళ్ళి తెలుగుదేశం ఆఫీసులో కూర్చొని తెలుగుదేశం కండ వేసుకొని మాట్లాడు అని మాట్లాడినప్పుడు 2-3 సార్లు చెప్పిన తర్వాత అప్పుడు నువ్వు పెయిడ్ ఆర్టిస్ట్ అన్నప్పుడు నేను కొట్టాను. ఆ రోజు కొట్టకపోతే తప్పై ఉండేది. ఆ రోజు కొట్టడం 100% కరెక్ట్. సో మీ యాక్షన్ ఇప్పటికీ 100% కరెక్ట్. సో ఫర్దర్ గా మీకు ఏమి ఇబ్బంది రాలేదా? నా మీద కేసు పెట్టాడు. తర్వాత రాజీకి అడిగారు, రాజీ అంటే ఏంటన్నా, క్షమాపణ చెప్పాలన్నారు. నేనేం తప్పు చేయలేదు కదా, నేను ఎందుకు క్షమాపణ చెప్తానన్నా. సో స్టిల్ కంటిన్యూ అవుతుందా కేసు? అది లోక్ అదాలత్లో వెళ్ళినట్టుందండి, తెలియదు నాకు. సో యూఆర్ అంటే మీ ఆ ఇన్సిడెంట్ మీద మీకు ఏమి రిపెంటెన్స్ లేదు కదా, యు టేక్ ప్రైడ్ ఫర్ దట్ ఆల్సో? ఇట్ ఈస్ నాట్ ప్రైడ్, ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ అంటే జస్టిఫైడ్ అని అనుకుంటారు. ఆ రోజు కొట్టకపోతే తప్పండి. అదే అంటే ఇంకో విషయం చెప్పండి, ఆ రోజు తర్వాత ఎవరైనా అమరావతి రైతుల్ని పేడ్ ఆర్టిస్ట్ అని అన్నారా? ఎవరైనా అన్నారా? పోనీ నేను మాట్లాడిన తర్వాత అమరావతిని ఎవరైనా కమరావతి అన్నారా? వాళ్ళందరూ నన్ను అన్నదేంటి, వీడు కమ్మోళ్ళ తరపున మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఒక ఎంపీ నాకు ఫోన్ చేసి, ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆ ఎంపీ, అన్నా నువ్వెందుకు కమ్మోళ్ళ తరపున మాట్లాడుతున్నావు అన్నాడు. నేను కమ్మోళ్ళ తరపున ఎప్పుడు మాట్లాడానన్నా. అదే నువ్వు అమరావతి తరపున మాట్లాడుతున్నావు కదా అన్నాడు. అవును, నేను అమరావతి తరపున మాట్లాడుతున్నా, అమరావతి రాజధాని కోసం మాట్లాడుతున్నా. మరి అమరావతి కోసం మాట్లాడే వాళ్ళంతా కమ్మోళ్లే కదా అన్నాడు. అదేంటన్నా అంటే అమరావతి అంటే కమ్మోళ్ళు కదా అన్న, నీ ఇల్లు ఎక్కడుందన్న. ఆయన ఉండేది కూడా రాజధాని. అప్పుడు ఆయన ఎంపీ, ఇప్పుడు జైల్లో ఉన్నాడు. కాబట్టి నేను బయటకు వచ్చి అమరావతి గురించి ఇది అన్ని సామాజిక వర్గాలు ఉన్న అమరావతి అని చెప్పేంత వరకు దాని మీద కమ్మ ముద్రేస్తే మరి ఒక్కడ మాట్లాడా? సో అంటే అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఒకటి అర్థమవుతుంది. అంటే మీరు నిజానికి ఆ రోజు ఏదైతే అతను మాట్లాడాడో, లేకపోతే కొంతమంది అట్లాగా పర్టికులర్ సామాజిక వర్గాన్ని బీలిటిల్ చేస్తా మాట్లాడారో, యూ కేమ్ టు దేర్ రెస్క్యూ. అంటే రెస్క్యూ అని కాదు, రెస్క్యూ అంటే అట్లా కాదు, అంటే ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ రైట్. ఇట్ వాజ్ రైట్. ఆ రోజు అమరావతి కమరావతి కాదు అని చెప్పాల్సిన అవసరం ఉంది, అది వాస్తవం. దాన్ని నేను చెప్పారు, అది బలంగా వెళ్ళింది. కానీ అంటే పారాడాక్స్ ఏంటంటే, తిరిగి అదే సామాజిక వర్గానికి మీరు వ్యతిరేకమని ఒక ముద్ర వేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని మీరు ఇప్పుడు నేను ఎమ్మెల్యే అన్నా, నాకు గవర్నమెంట్ ఒక పిఏ ఇస్తుంది. నా పిఏ పేరు రాయల రమేష్, అతను కమ్మ. నాకు పర్సనల్గా నేను ఏదన్నా విషయం ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు లేదా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అంటే మీరు కులపరంగా చేస్తారని నేనైతే అనుకోను. నాకున్న ఒక 10 మంది క్లోజ్ ఫ్రెండ్స్ తీసుకుంటే అందులో 7-8 మంది కమ్మ. తర్వాత ఇప్పుడు మీరు చెప్పారే కమ్మోళ్ళని ఏదో అన్నామంట కదా, ఇవన్నీ నాకే వాళ్ళు పంపించి ఇట్లా పెడుతున్నారు చూడండి అని చెప్తారు. ఇంకో విషయం అన్నా, కొన్ని సంవత్సరాలుగా ఇప్పుడు నా కోటేశ్వరరావు అని నేను క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఎలక్షన్ అప్పటి నుంచి అన్ని ఆయన చాలా వరకు ఆయన చూసుకుంటాడు. 6th క్లాస్ నుంచి ఫ్రెండ్స్. అంటే
ఇన్ని సంవత్సరాల తరబడి మనం కలిసి పనిచేస్తున్నప్పుడు లేకపోతే కలిసి ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి క్యారెక్టర్ ఏంటో అవతల తెలియదా? పోనీ ఈరోజు ఈ క్షణం వరకు నేను చెప్తున్నా, ఈరోజు ఈ క్షణం వరకు ఒక కులానికి వ్యతిరేకంగా నేను మాట్లాడినట్టు ఒక వాక్యం చూపించండి. ఒక వాక్యం. అమరావతి ఉద్యమంలో పెదకూరపాడులో నా మీద కేసు పెట్టినప్పుడు సిఐ ఏం రాశాడంటే కొలిపూడి శ్రీనివాసరావు చౌదరి అని రాశాడు ఎఫ్ఐఆర్లో. అదేంటండి అని అడిగా. మీరు అలా రాశారండి, నేను మాదిగా అండి అని చెప్పా. లేదు మీరు కమ్మోళ్ళ కోసం పనిచేస్తున్నారని అలా రాశారు, మీరు కూడా కమ్మ అనుకున్నామని అన్నారు. కమ్మోళ్ళ కోసం పనిచేయటం ఏంటండి అన్న. అయితే ఇప్పుడు అమరావతి ఉద్యమంలో అమరావతిని వ్యతిరేకించిన ప్రతోడు అమరావతి కోసం పనిచేసిన వాళ్ళ మీద అనేక రకాలుగా సోషల్ మీడియాలో అబ్యూజ్ చేశారు. ఆ కోణంలో వాళ్ళు అంతకన్నా ఇంకేం చేస్తారని చూసాం, ఒప్పుకున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.